వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సతీష్ కుమార్ మరణం గురించి దర్యాప్తు అయితే ప్రోగ్రెస్లో ఉన్నది. మరణ కారణం అంతా దర్యాప్తు అనంతరం తెలుసుకోగలము, అందరికీ తెలియచెప్పగలము. ప్రస్తుతం ఈ 2 విషయాలు మాత్రం తీసుకోండి, మిగిలిన అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. అసలు ఏం జరిగింది సార్? అది దాని గురించి కూడా కొద్ది సమయం ఉండి దాని ప్రకారం అదైతే ట్రైన్ రిజర్వేషన్ దాన్ని బట్టి రాయలసీమ ఎక్స్ప్రెస్కి గుంతకల్ నుంచి తిరుపతి వెళ్తున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు సార్, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అండి? అది రైలు టికెట్ జర్నీ దాన్ని బట్టి గుంతకల్లో తిరుపతి వెళ్తున్నారు. దాని గురించి తర్వాత చూద్దాం, మిగతా ప్రోగ్రెస్ అంటే ఏమవుతుంది సంగతి మీకు అప్డేట్స్ ఇస్తాం. తెలియాలి అంటే మెడికల్గా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని చెప్పాలి. మాత్రం రైలు తర్వాత ప్రయాణము తర్వాత మరణం అనేది కనిపిస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అన్న సంగతి పూర్తి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ప్రోగ్రెస్ ఉంది కాబట్టి అది చూసుకొని మీకు తెలియజేయాలి. అవన్నీ కొన్ని ఉంటుంటాయి, వాటిని మనం నిర్ధారించుకోవాలి ఏం జరిగింది అంటే. ప్రజెంట్ సస్పెక్ట్ డెత్ కనుక కేసు పెడుతున్నారు, అదే వాళ్ళు అభిప్రాయం తీసుకొని చేస్తామండి. వాళ్ళు ఇంకా ముందుకు రాలేదు, వచ్చిన దాన్ని బట్టి మేము చేసుకుంటాం. చనిపోయిన వ్యక్తి కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న నేపథ్యంలో ఇతను మరణం కాస్త సంచలనం ఉంటుంది కాబట్టి ఎలా దర్యాప్తు ఇవన్నీ కూడా విషయం కూడా దృష్టిలో తీసుకొని దాని ప్రకారం అన్ని రకాలుగా కులంపక్షంగా దర్యాప్తు చైన్ లాగారా మేము అవన్నీ తెలుసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మాత్రం అన్ని ప్రోగ్రెస్లో ఉన్నది, చెప్పాల్సిన విషయం ఉంది, అది ప్రోగ్రెస్లో ఉన్నది, దాని గురించి తెలియజేస్తాం. అంటే ఆ సమయంలో ఒక వ్యక్తి కింద పడ్డప్పుడు ఎవరు లేరా, ఉంటే చైన్ లాగడం జరిగిందా, సమాచారం ఏమన్నా రైల్వే వాళ్ళకి వచ్చిందా? అసలు అవన్నీ కూడా మేము పరిశీలన ఉంచాం, మీకు తప్పనిసరి తెలియజేస్తాం. ఏమిటంటే ఇప్పుడు కొన్ని విషయాలు కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి అది రైల్వే కీ మ్యాన్ వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ప్రకారంగా తెలియటం జరిగింది. అది ఉదయం 10 రోజులుగా సాగుతుంది. మీకు కూడా మీ మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలుసు దాని గురించి. ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన మర్డర్ గానే మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇది హత్యనే భావిస్తున్నాం. దాదాపుగా పడి ఒక 150 మీటర్లు 200 మీటర్లు దాదాపుగా ఏ శివము రాడు. ఆయన గతంలో కూడా ఇప్పటికి కూడా రైల్వేలోనే పనిచేస్తున్నాడు. ఇలాంటి దారుణమైన పరిస్థితి మేము ఎదురవుతుందని అనుకోలేదు. ఇలాంటి ఇంతవరకు దాదాపుగా 10:30 వరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వాలి కూడా ఈ అధికారులు అయితే ఇది చాలా బాధ విషయం. అధికారులు ఒక్కరు కూడా మాకు సమాచారం కూడా అందించలేదు. మీడియా మిత్రులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెలుసుకొని మేము హుటాహుటిన స్పాట్కి రావడం జరిగింది. ఇదైతే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనే. దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలా, ఇది ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా. ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి కూడా రాకూడదు. నిజాయితీగా పనిచేసే ఏ అధికారికి కూడా రాకూడదు. ఇది ఖచ్చితంగా చేయాల్సిన ఇది ఎట్లా చేయాలా అనేది నాకు ఇంతవరకు కూడా 9 సంవత్సరాలు ఆయన విశేష సేవలు అందించి చిన్నగా ఇన్స్పెక్టర్ గా ఎదిగి చీమకు కూడా హాని చేయని వ్యక్తి మా అన్న. చిన్న చీమకు కూడా ఏమనంటే దాన్ని కూడా సర్దుకుపోయే వ్యక్తి. ఈ అధికారుల జిమ్మిక్కు వల్ల లోక్ అదాలత్లో కేసు రాజీ చేపించి, ఆ రోజు లోక్ అదాలత్లో కేసు రాజీ చేపించి హైయర్ ఆఫీసర్తో ఒత్తిడి పెట్టి కూడా మళ్ళా తర్వాత కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అవును నీ పరిస్థితి ఏమి అని ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు. ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు ఏమి నీ పరిస్థితి ఏమని. ఏ అధికారి కూడా చర్య తీసుకోలేదు ఏమి నీ పరిస్థితి ఏమని. చిన్న పరకామణి కేసు గురించి మాకు అసలు తెలియదండి. మేము ఎంతసేపు ఉన్న మీడియాలో చూస్తున్నాం, అంతవరకు తెలుసు. ఆయన విచారణకు వెళ్తున్నది కూడా మాకు చెప్పలేదు. తర్వాత కూడా ఇలా జరగడం మాకు చాలా అంటే చాలా బాధాకరం. ఇది నిజాయితీగా పనిచేసి ఏ అధికారికి కూడా ఇలాంటి పరిస్థితి అయితే దేవుడు తీసుకురాకూడదు. రాత్రి కూడా సిఐడి విచారణకి వెళ్తున్నాడండి. మళ్ళీ
ఆ టైంలో ట్రైన్ ఆగిందని కూడా చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఆ టైంలో ఎందుకు ట్రైన్ ఆగాల, ఆయన అంత దూరం ఎందుకు పడి ఉండాలా, చిన్న చిన్న క్లూస్ తీసుకొని పెట్టుతున్నారండి. అక్కడ పడినడము, కింద పడ్డము, అసలు పట్టాల పక్కన పడతారండి. ఎవరన్నా పట్టాల పక్కన పడతారండి, పట్టాల పక్కన పడతారు. మీరు కూడా మీడియా మిత్రులు చూసింటారు. పట్టాల పక్కన ఎంతమంది చనిపోయింటారో మీరు చూసింటారు. రైలు యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతుంటారో మీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు. మీరు ఆ వార్తను చేరవేస్తూనే ఉంటారు. మరి మాకు ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనే ఇది పక్కా అయితే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య. ఇది ట్రైన్ ఆపి మరి కిందికి గిగ్గేసి కొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. రైలు నుంచి పడే వ్యక్తి పట్టాల మీద జారుతాడు, లేదంటే ఆ చిన్న కంకర ఉంది, ఆ కంకరలో జారొచ్చు. మనమే చూస్తున్నాం, ఇంతవరకు ఎన్నిసార్లు చూసింటాం మనం మీడియా మిత్రుడు. రైలు కింద పడాలంటే దానిల కిందన్నా పడి ఉంటారు, లేదంటే ఆ కంకర మీదన్నా పడి ఉంటారు. ఆ కంకరకి ఎటు కాకుండా దాదాపుగా 10 మీటర్ల డిస్టెన్స్ లో ఆ బాడీ ఎలా పడుతుందండి? 10 మీటర్ల డిస్టెన్స్ లో, కంకర నుంచి 10 మీటర్ల దూరంలో. ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి రాకూడదండి. దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా. దీన్ని పై స్థాయి వరకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీడియా మిత్రుల పైన ఉందని దయచేసి నా చేతులారా వేడుకుంటున్నానండి. దయచేసి దీన్ని, అది నాకు ఇంకా స్పష్టంగా తెలియదండి. అవి ఏమొచ్చినా మీకు ఖచ్చితంగా తెలియజేస్తామండి మీడియా మిత్రులు. సతీష్ కి నేను సొంత తమ్ముడు అండి. సతీష్ కుమార్ ని చంపేంత ఇది ఎవరికి ఉందనేది తెలియదండి. ఆయన చీమకు కూడా ఆని తలపెట్టిన వ్యక్తి. ఇప్పటి వరకు కూడా ఎంతమంది స్నేహితుల దగ్గర కూడా, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఏ ఒక్కరిని చిన్న మాట అనే వ్యక్తి కాదండి, చిన్న మాట అనే వ్యక్తి కాదండి. ఎక్కడ కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వ్యక్తి అండి. ఇదైతే వాస్తవం, సిఐ అయినాక ఓర్సలేకనో కానీ వాస్తవం అయితే ఇది పక్కా. అనుమానం ఎవరి మీద చెప్తావు ఇప్పుడు? అనుమానం అదేదో ఇంతకుముందు తిరుపతిలో ఇదన్నాడండి, దానివల్లే జరిగింటుంది. ఇది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు, మీరు మీడియాలో వచ్చినారు, సంతోషము, దానికైతే లేదనేది లేదు. ఇదైతే కక్షపూర్వకంగా జరిగిందేదే వాస్తవం. హత్య అంటున్నారా? హత్యనే హత్య కానీ నీకు ఆయన ఉండడానికి ఆలోచన చేయాలి కదా సార్. మనం కూడా ఆలోచన చేయాలి. బాడీ మంచి దుంకితే ఎక్కడ ఉండే వ్యక్తి ఎక్కడ పడిపోవాలి, పడిపోతారు సార్? మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పు. రైల్వే ట్రాక్ పైన పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయము చెబుతున్నారు కదా, బాడీ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్? మా వాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు, మా వాడు కానిస్టేబుల్ స్థాయి నుంచి, చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగి ఈరోజు ఒక హోదాలో ఉన్నాడైన ఓర్పు సహనం లేకుండా టీటీడీలో ఏదో గందరగోళం జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వకంగా జరిగింది సార్. ఇది మూమాటికి కక్షపూర్వకంగా జరిగింది. ఇది కక్షపూర్వకంగా చాలా జరిగింది. మా వాడిని పైన చాలా ఏదో కక్షపూర్వకంగా జరిగింది. ఇది కేసు సంబంధించిన బెదిరింపు కాల్స్ ఏం రాలేదు సార్. మా తమ్ముడు మా కాడ కొన్ని విషయాలు, చాలా విషయాలు విచారణకు పోయి వచ్చినాడు. 2 times వెళ్ళినాడు సార్. ఇది రెండోసారి రెండోసారి. ఇప్పుడు ఫస్ట్ కూడా ఒకసారి వెళ్ళొచ్చినాడు. ఇదే సిఐడి విచారణకి 3 months బ్యాక్ గుంటకల్ ట్రాన్స్ఫర్ పైన వచ్చినాడు. మమ్మల్ని ఇప్పటి వరకు మాత్రమే మీరు మీ టీవీలు ఇంప్రూవ్మెంట్ కోసం చేస్తారు. తర్వాత మీరు ఏం కేసులో పబ్లిక్ సిటీ కోసం కాదు, ఇది కేసు సాల్వ్ చేస్తామంటే చెప్పండి, మైక్ పట్టుకొని నేను మాట్లాడుతుంటే చెప్పండి. వాడు ఎవడు అనేది బయట పెడతారో చెప్పండి. పోలీసులది, మీడియా కూడా ఉంది కదా, చెప్పు. ఒక్క విషయం ఆవేశం కాదు, ఒక్క విషయము. ఏదో పవన్ కళ్యాణ్ పైన హెలికాప్టర్ లో పోయి ఇట్లా పట్టుకొని ఇట్లా వీడియో తీసి పెద్దారోటి ఇన్ని కిలోమీటర్లు చేసిన అదొకటి సెన్సేషనల్ న్యూస్ పెట్టుకున్నారు తప్ప మీరు న్యాయం ఎక్కడ జరిగింది? పరకామణిలో జరిగిన చోరీపై ఫిర్యాదు చేసిన మాజీ విజిలెన్స్ ఏవిఎస్ఓ సతీష్ గారు
ఈరోజు కీలక సాక్ష్యం చెప్పాల్సి ఉండగా కేసు చివరి దశకు వచ్చినటువంటి క్రమంలో సతీష్ గారిని అతి కిరాతకంగా హతమార్చి తాడపత్రి దగ్గర రైల్వే ట్రాక్ పైన పడివేయడం, గతంలో వైసీపీ నాయకులకు ఇటువంటి చర్యలు సహజం. మాజీ ఎంపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా సాక్షుల్ని ఇలాగే హతమార్చారు. ఇప్పుడు పరకామణి కేసు నుంచి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆ కేసు నుంచి బయటికి పడడానికి సాక్షుల్ని హతమార్చడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర ప్రవృత్తిలో ఇదొక భాగంగా మారుతూ ఉంది. ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబరు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిని కూడా వీటిపైన స్పందిస్తే మాట్లాడితే హతమారుస్తామని చెప్పి గతంలో బెదిరింపు కాల్స్ కూడా చేయడం జరిగింది. పరకామణిలో ఎంతటి వారు పాత్రధారులు ఉన్నారో ప్రపంచానికి తెలుసు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలకు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో కీలక వ్యక్తి అయినటువంటి సతీష్ని ఇంత దారుణంగా హతమార్చడం, దీని వెనక ఎంతటి వ్యక్తులు ఉన్నా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.